ఒకప్పుడు తండ్రి ఇంట్లో ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నా ఇంట్లో పనిచేశారు, అన్నం సమృద్ధిగా ఉంది, నేను ఇక్కడ ఆకలితో మాడుతున్నాను. ఓ రకంగా చెప్పాలంటే చెయ్యకూడని పని కూడా నేను చేయాల్సిన దిగజారిన స్థితికి వచ్చాను అంటూ తప్పిదాలు ఒప్పుకుంటూ తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. తండ్రి బాగానే స్పందించి హక్కున చేర్చుకున్నాడు. కానీ నిరంతరం దేవునితో ఉన్నాడుగా ఒక అతను, నిరంతరం తండ్రితో ఒక అతను ఉన్నాడుగా. అతని గురించి అంటాడు, నావన్నీ నీవేనాయనా. అంటే అర్థం ఏమిటంటే, ఒక విశ్వాసి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాక దేవుని చేతిలో చెయ్యి వేసి నాగటి మీద చెయ్యి పెట్టి నీళ్ళల్లోకి దిగి బాప్తిసం పొంది దేవుని సందులో ప్రమాణపూర్వకంగా ప్రతిష్ట కలిగిన జీవితం అడుగులు వేశాక నీవు ఆఖరి వరకు జీవించగలిగితే, ఆఖరి వరకు నడవగలిగితే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయనకి ఏమైతే